ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాం. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతము మీ మహా దయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, శ్రేష్ఠంగా కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి కూడా వచ్చినటువంటి ప్రతి బిడ్డను, ఆన్లైన్లో తరగతిని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆసక్తి కలిగి మీ యొక్క మాటలు విని వాటి చొప్పున జీవించే భాగ్యం బిడ్డలందరికీ ప్రసాదించమని మనం చేస్తున్నాం. ఇంత పర్యంతము నేను మేము చేసిన ప్రతి విధంగా పాపము క్షమించి పాప క్షమాపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వాక్య భాగంలో వెళ్తుండగా ఆ పవిత్రమైన నా కథలు కాల్చి పవిత్రపరిచి ప్రియమైనటువంటి మీ బిడ్డలకు పరిశుద్ధమైన లేఖనాలు అందించడానికి ఒక పనిముట్టుగా నన్ను వాడుకుంటారని ప్రార్థన చేస్తున్నాను. వినేటువంటి బిడ్డలు శ్రద్ధగా వినడానికి బెరయాలో ఉన్నటువంటి క్రైస్తవులు లేఖనాలను పరిశీలించిన రీతిగా నానా బిడ్డలు లేఖనాలను పరిశీలన చేస్తూ ప్రకటించిన వాక్యం వాక్యానుసారంగా ఉందా లేదా గమనించి వాక్యానుసారంగా ఉంటే దాన్ని అనుసరించడానికి మంచి మనసులు వీళ్ళందరికీ దయచేయండి. రోగగ్రస్తుల నుంచి స్వస్థపరచండి, బలహీనుల నుండి బలపరచండి. మీ వాక్యం విత్తబడుతుండగా ఎవరెవరు ఈ అవసరత కొలది ప్రార్థన కోరుతున్నారు వారందరి యొక్క అవసరతలు నాయన తీరుస్తారని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ దినాన్ని ఎవరైతే చూడలేకపోయారో వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు ఓదార్పు ఆదరణ దయచేయమని, మరి ముఖ్యంగా నిరీక్షణ కలిగజేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన కొద్ది సమయము ఈ లేఖనాల ద్వారా మీరే నాతో మాట్లాడి మీ నామనికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వ్యక్తుల నుండి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. ఇది నా ధ్యానం నిమిత్తం కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు లేఖనాలు చూడండి. అలాగా ఉన్నవా లేవా అని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుడు తన వాక్యం దీవించుగాక. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించుడవాడని మరి నందగర్త ఈ అధ్యాయాన్ని
90వ కీర్తన అయితే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అన్నారు. మరి 91వ కీర్తనకి ఎవరు రాశారో ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. మొత్తం 150 కీర్తనలు కలిపి కీర్తన గ్రంథము అన్నారు. కీర్తనలన్నీ దావీదే రాయలేదు, సొలొమోను రాశాడు, ఆ కోరాహు కుమారులు రాశారు, ఆసాపు రాశాడు. ఇలాగా మరికొంతమంది కీర్తనలు రాశారు. ఎక్కువగా దావీదు రచించిన కీర్తనలు ఉన్నాయి. అంచేత ఈ గ్రంథానికి దావీదు కీర్తనలని పిలవటం జరుగుతుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఏం చేస్తున్నాడు అతడు? ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తున్నాడు. నిద్ర ప్రేమించట్లేదు, పనులు ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తేనే దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? శ్రమంలో మనం ఉండిపోయినప్పుడు, రోగాలతో మనం ఉండిపోయినప్పుడు, దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే దేవుడు తప్పించగలడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. నెక్స్ట్ ఏమంటాడు? అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తానంటున్నాడు. నా నామమును ఎరిగినవాడు. ఎరిగినవాడంటే అర్థం ఏంటి? మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు అందరికీ తెలుసు. మరి మనం ఆయనకి తెలుసా? మనం ఆయన్ని ఎరుగుతున్నాం, ఆయన మనల్ని ఎరుగుతున్నాడా? మరి దేవుడు అందరికీ తెలుసు, అవునా? అతడు నా నామమును ఎరిగినవాడు. ఎరిగినవాడంటే నామం అంటే పేరు ఉంటే కాదు, ఆయన అధికారానికి మనం లోబడి జీవించాలి. ఆయన మాటకు మనం ఆయన మాట వినాం. సాధారణ మాట వింటూ ఉంటాం, లోకస్తుల మాట వింటూ ఉంటాం. గత ఆదివారం చెప్పాను, నీ యొక్క సహవాసం ఎవరితో ఉంది? అపొస్తలుల సహవాసం. ఆదిమ సంఘం ఎవరితో సహవసించారు? అపొస్తలుల బోధ ఎందును సహవాసం ఉంటుంది. రొట్టె విరచడం, ప్రార్థన చేయటం ఎడతెగకున్నారు. మరి మన సహవాసంలో ఉంది, సుత్తి కట్టుకుంటూ, సోది చెప్పుకుంటూ, వీధులంట తిరుగుతూ, కలబల్లి మాటలు చెప్పుకుంటూ, లేనిపోయిన మాటలు చెప్పుకుంటూ, వాళ్ళ మధ్యలో లేనటువంటి వ్యక్తుల గురించి చెవులు కొరుక్కుంటూ చెప్పేస్తూ, అలాగా సహవాసం. మన సహవాసం అలాంటిది. దేవుని నామాన్ని ఎరిగిన వారు అలా ప్రవర్తించరు. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుడు ఘనపరుస్తాడు. మనం దేవుడు ఘనపరచాలి. మనం దేవుని ఘనపరచడంలో సమస్య లేదు. దేవుడే మనల్ని ఘనపరచాలి. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తేవాడు. అందరి చేత ద్వేషించబడ్డటువంటి దావీదును, యోసేపును దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు, హెచ్చించాడు. మనం కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ దేవుని నామాన్ని మహింపరిస్తే మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. మూడోది, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హిజ్కియా మొరపెట్టాడు. మొరపెట్టాడా హిజ్కియా? గోడ వైపు తిరిగాడు. మరణకరమైన వ్యాధి వచ్చింది. గోడ వైపు తిరిగాడు. దేవా, నేను నీ కొరకు చేసిన కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకో, దయచేసి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే దేవుడు మర్చిపోయాడునా?
హిజ్కియా చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. బయలుదేవత బలిపీఠాలు పడగొట్టేశాడు. మనం బయలుదేవతలకి బలిపీఠాలు కట్టేస్తున్నాం. ఇంకా గద్దెల దగ్గరికి వెళ్ళి నిజదైవమైన దేవుడిని పెదవులతో కనపరుస్తున్నాం తప్ప మన హృదయాలు దూరంగా ఉంటున్నాయి. దేవుని పని చేయడానికి ఇష్టపడరు. సాతాను పనులు చేయడానికి మాత్రం తొందరపడతారు. ముందు ఆ పని చేయాలి, తర్వాతే దేవుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ముందు నా పని చేయండి, ముందు నా మాట వినండి, ముందు నా దగ్గరికి రండి. అటువంటి పరిస్థితిలో నాకు మొర్రబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. హిజ్కియా మొర్రబెట్టాడు, ఉత్తరం ఇచ్చాడా? వెంటనే ఇచ్చాడా? ఆలస్యం ఇచ్చాడా? ప్రవక్త వీధి గుమ్మం దాటక ముందే మరలా వెనక్కి వెళ్ళి నా బిడ్డతో ఇలా చెప్పన్నాడు. మరి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కారణం ఏంటి? అతడు మొర్రబెట్టాడు. మొర్రబెట్టి పరిస్థితిలో ఏం చేసి ఏమని అడిగాడు? నేను నీ కొరకు చేసిన కార్యాలు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మరి మనం దేవుని కొరకు ఏ కార్యం చేస్తున్నాం? ప్రతిరోజు ఉదయం లేచింది మొదలు సాయంకాలం నిద్రించే వరకు దేవుని కొరకు ఏ పని చేసావు? నీ కొరకు ఏ పని చేసుకున్నావు? లిస్ట్ అవుట్ చేసుకోండి. కనీసం శుక్రవారం బైబిల్ తరగతికి వచ్చేటువంటి తీరుబడి కూడా లేదు చాలామంది. ఆదివారం ఆరాధనకి రావడానికి కూడా తీరుబడి ఉండదు. మరి దేవుని నామాన్ని వాళ్ళు కనపరుస్తున్నారా? అటువంటిప్పుడే మొర్ర పెడితే ఉత్తరం ఇస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా మనం ఉంటే, మనకు ఆయన తోడుగా ఉంటే జలములలో పడి నేను వెళ్ళిన, అగ్ని చేత కాల్చబడిన, సింహాల బోన్లో వేయబడ్డా, ఏదైనా కీడుందా? ఎందుచేత? ఆయన తోడుగా ఉన్నాడు. మరొక సంగతి, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచను. తృప్తి ఉందా? ఎంత డబ్బు సంపాదిస్తే తృప్తి ఉంది? ఎన్ని ఇల్లు కట్టుకుంటే తృప్తి ఉంది? ఎంత పొలం కొనుక్కుంటే తృప్తి ఉంది? ఎన్ని తోటలు కొనుక్కుంటే తృప్తి ఉంది? చాలే. ఇక ఎన్ని బట్టలు కొనుక్కుంటే తృప్తి ఉంది? ఎన్ని నగలు చేయించుకుంటే తృప్తి ఉంది? తృప్తి ఉందా? దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తానంటున్నాడు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తే, మనం దేవుని ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ రాత్రి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి పాఠం, దేవునికి ఇష్టమైన వారికి కలిగేటువంటి మేలులు. దేవునికి ఇష్టలైనటువంటి వారు మనుషులకి ఇష్టలు కాదు. ఈ లోకంతో పొత్తు, దేవునితో విరోధం. దేవునితో పొత్తు పెట్టుకుంటే మనుషులకు విరోధం. మనుషులు ఏమి చేయలేదు. నరులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. ఆయన ప్రేమిస్తే, ఆయనకు లోబడితే మనం పొందేటువంటి మేలు ఏవైతే ఉన్నావో కొన్నిటిని ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారితో దేవుడు అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉంటాడు.
మనకిష్టమైన వారితో సహవాసం కలిగి ఉంటాం. మనం దేవుడు ఆయనకి ఇష్టమైన వారితో సహవాసం చేస్తాడు. ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. కానీ రాత్రి సమయంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఎవరు? హనోకు. దేవునితో సహవాసం చేశాడు. దేవుడు అతనితో సహవాసం చేశాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాను. ఆ సాక్ష్యం పొందాడు హనోకు. మరి మనం పొందుతున్నామా? చనిపోయిన తర్వాత ఏం చేయలేం. చనిపోయిన తర్వాత మాట్లాడలేం. చనిపోయిన తర్వాత కురుపాట్లు పడలేము. కురుపాట్లు పడదామన్నా రావు. చనిపోయిన తర్వాత బతికుండగానే వస్తాయి. అవునా? చనిపోయిన తర్వాత గవర్నమెంట్ పనులకు వెళ్ళే అవకాశం ఉండదు. పనుల పథకంలోకి వెళ్ళాం. చనిపోయిన తర్వాత ఏమీ చేయలేం. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. సింహమే కానీ చనిపోయింది. ఏమైనా చేయగలరు? దానివల్ల ప్రయోజనం ఉందా? దాని మాంసం తింటారేంటి? అవునా? సింహాల మాంసం తింటారా? అది ఎందుకు పనికిరాదు. అది పులైతే దాన్ని గోళ్ళు తీసుకుని ఆభరణాలుగా చేసుకుంటారు. పులి గోళ్ళు. సింహానికి అయిపోయి పనికిరావు. అది బతుకుంటేనే. మానవుడు ఎంత ఘనత వహించినా విశ్వాసంలో బ్రతుకుండాలి. దేవుడితో బతుకుండాలి. హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. హనోకు గురించి హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి మాటలు. రెండవదిగా మనం చూస్తే ఆయన తోడుగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు వారిలో ఒంటరైన వాడు 10,000 మంది అవుతాడు. యోసేపు ఒంటరిగానే ఉన్నాడు. గోతులో పడేశాడు. ఏమయ్యాడు? సింహాసనం ఎక్కాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. సింహాల గృహంలో దానియేలుకు తోడుగా ఉన్నాడు. అగ్ని గంధకాలలో మండిపోతూ ఉన్నటువంటి షడ్రకు వేసి తగ్గుతున్నాడు. దేవుడు తన దూతను పంపి తోడుగా ఉంచాడు. మరి శ్రమంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయనకు ఇష్టలుగా మనం ఉండాలి. ఆయనకు ఇష్టలుగా ఉంటే పొందేటువంటి మేళల్లో ఒకటి అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. రెండోది ఒంటరితనంలో తోడుగా ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కారణం ఏంటి? నేను ఆయనకు ఇష్టడుగా ఉన్నాను. మరి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా? లోకానికి ఇష్టలుగా ఉన్నామా?
లోకంతో పొత్తు పెట్టుకున్నామా, దేవునితో పొత్తు పెట్టుకున్నామా? ఎవరికి ఇష్టలుగా ఉన్నాం? ఈ రాత్రి సమయంలో ఆలోచించి దేవునికి ఇష్టలుగా ఉంటే కలిగేటువంటి మేలు ఇది. ఇప్పుడైనా సరే దేవునికి ఇష్టలుగా ఉండే ప్రయత్నం చేయి. ఆ చెడు సహవాసాలు విడిచిపెట్టే, ఆ సుత్తి కబుర్లు సోది కబుర్లు మానే. నీ విషయం నువ్వు చూసుకో, దేవునితో నువ్వు మాట్లాడుకో, దేవుని సన్నిధిలో కాలక్షేపం చేయి. కొంచెం సమయం ఉంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో. నీ ఇంట్లోనే ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుంటున్నావా? అస్తమానం పనులు చేసుకుంటున్నా కానీ ప్రార్థన చేసుకుంటున్నావా? దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి. దానికి పెట్టుబడి ఏమక్కర్లేదు. ప్రార్థన చేసుకుంటే కళ్ళు మూసుకుని మోకరించి ప్రార్థన చేసుకుంటే పెట్టుబడి ఏమైనా ఉందా? నువ్వు అనుకుంటున్నావు ఈ టైంలో ప్రార్థన చేసే టైంలో అంత పని చేసుకోవచ్చు, ఇది సంపాదించవచ్చు, అది చేయవచ్చు అనుకుంటావు. వెర్రివాడ, నేటి రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఏం చేస్తావు? నీ పని ఏమైపోతే ఎవరైనా చేయగలరా? నన్ను పంపినవాడు ఏమంటున్నాడు యేసు ప్రభు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. యేసు ప్రభు నాకు పంపాడు, దేవుడు పంపించాడు. పరలోకముందున్న దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు చెప్తున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాడు. మనమైతే ఎవరికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాం? దేవుడు మెచ్చుకునే కార్యక్రమాలు చేయం, మనుషులు మెచ్చుకోవాలి. మనుషులు వాళ్ళు మేలు చేస్తే శాబాష్ అంటారు. చెయ్యకపోతే కీడు చేయక్కర్లేదు, చెయ్యలేదనుకో తిట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ మాట్లాడరు. మాట్లాడటమే మానేస్తారు. 9 సార్లు బాకీ అడిగి ఇస్తే 10వ సారి ఇవ్వలేదనుకో, యాక్చువల్ లేక ఏమంటారు? లోకం తీరంతే, లోకం తీరంతే. పేరు పొంది కృతజ్ఞత లేకుండా జీవించేటువంటి వాళ్ళు నిత్యనాశనానికి పోతారంతే. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మాత్రమే కాదు, నీకు ఎవరైతే మేలు చేశారో వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి కృతజ్ఞత కలిగి. నా జీవితంలో మేలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఫీజు కట్టలేక ఇంటి దగ్గర ఉంటే రాపాక లక్ష్మీకాంతమని ఆ పెద్దమ్మ తన కాలి పట్టీలు తీసి పెద్దగా ఈ తాకట్టు పెట్టుకుని వెళ్ళు అని చెప్పింది. ఈవేళ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మరి మన జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడు చేసింది లేదు, అప్పుడు మర్చిపోతామే. ఏంటి ఏమి కృతజ్ఞత. ఆ కుటుంబం గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ వేళ ఆవిడ ఆ పట్టి లేకపోతే నేను ఈవేళ ఇలా ఉండేవాడిని కాదు. కృతజ్ఞత కలిగి ఉంటే పౌలు గారు అంటాడు, దేని విషయంలో చింతపడదు, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు మనుషుల పట్ల కృతజ్ఞత లేదు, ఇంకా దేవుని పట్ల మన కృతజ్ఞత ఎలా ఉంటుంది? ఎన్ని మేలు పొందుతున్నావు, ఎవరి ద్వారా పొందుతున్నావు? కృతజ్ఞత ఉందా?
లేదు. ఉంటే మంచిది, ఉంటే దీవించబడతాం. యేసుప్రభు కృతజ్ఞత కలిగి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టలుగా ఉంటే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడండి. ఆయనకి ఇష్టలుగా ఉంటే పొందేటట్టు మీరు, అవునా? మూడవదిగా మనం చూస్తే ఆయనకి ఇష్టలుగా ఉన్నవారిని గద్దించి ఏం చేస్తాడు? మన ప్రవర్తన సరి చేస్తాడు. మనం దేవుని విడిచి దూరంగా వెళుతూ ఉంటే ఆయన మనల్ని గద్దిస్తాడు. గొర్రెల కాపరి గొర్రె దారితో వెళ్ళిపోతుంటే ఆ దుడ్డుగారతో, ఆ కొంకుగారతో ఆ మెడ పట్టుకుని లాగుతాడు. అది దండన. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించు. శ్రమ వచ్చినప్పుడు దారి తొలిపోతున్నావు, దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నావు. శ్రమ ఎందుకు వచ్చింది? నిన్ను సరిచేయడానికి వచ్చింది. నువ్వు ఆలోచన చేసుకునే దేవుని మాటకు లోబడితే, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. తండ్రి తన కుమారుని ఎందుకు గద్దిస్తాడు? ప్రేమించాడు కాబట్టి. ప్రేమించిన కుమారుడు తప్పు త్రోవకి వెళ్తున్నాడు అనుకో, ఏం చేస్తాడు? ఈవేళ గద్దింపులు లేవు. కుమార్తెలు కానీ కుమారులు కానీ చెడు త్రోవకి వెళ్తున్న తల్లికి తండ్రికి తెలుసు, కానీ వాళ్ళని గద్దించట్లా. గద్దిస్తే ఏమైపోతారు వాళ్ళు? ఓ తండ్రి నాతో చెప్పాడు, కొడుకుని గద్దించిందాకా ఉండి వాడు ఏమైపోతాడో అని, ఆడు తప్పు చేసినా గద్దించట్లేదు. ఓ తండ్రి చెప్పిన మాట అది. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి తన కుమారుని ప్రేమించి గద్దిస్తాడు. ఎప్పుడు గద్దిస్తాడు? తప్పు త్రోవలకు వెళ్ళినప్పుడు గద్దిస్తాడు. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి వాడు. నా చిత్తానుసారుడు అని దావీదు గురించి చెప్పాడు. అదే దావీదు తప్పు చేశాడు. తప్పు చేస్తే దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఏం చేశాడు? 51 కింద రాశాడు. పశ్చాత్తాపడ్డాడు. కన్నీటితో నా పరుపు తేలిపోతుంది అన్నాడు. అంటే అన్ని కన్నీళ్ళు వచ్చేసినాయా? ఉపమాన అలంకారం. అంత దుఃఖపడ్డాడు అన్నమాట. అతను చేసిన ఒకే ఒక పాపానికి. మరి నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు చేసిన పాపానికి. దుఃఖపడి విడిచిపెడితేనే కనికరించబడతావు. అపరాధములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. తప్పులు చేయడం మన పని, క్షమించడం ఆయన పని. ఆయన క్షమిస్తున్నాడు కదా అని తప్పులు చేస్తూనే జీవిస్తే క్షమాపణ ఉండదు, శిక్ష వస్తుంది. తండ్రి తన కుమారుడిని ప్రేమించి ఎలాగైతే గద్దిస్తున్నాడు, అలాగే దేవుడు తనకిష్టమైనటువంటి వారిని, ప్రేమించేటువంటి వారిని
ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ సరి చేస్తున్నాడు ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు. నలుగురుగా మనం చూస్తే ఆయన ఇష్టలుగా ఉన్నవారికి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము. ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టలైన మనుషులకు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. దేవాది దేవుని పరమ దూతలు, కోట్లాను కోట్ల దూతలు ఆయన్ని పొగుడుతున్నారు, మహిమపరుస్తున్నారు. మరి భూలోకంలో మనం దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామా? మన జీవిత విధానాన్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగు చేస్తున్నామా? ఆలోచించాలి. దేవుని నామానికి మహిమ వచ్చేలాగా మనం జీవిస్తే ఆయన మనకు శాంతి సమాధానాన్ని, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉంటే సమాధానం, దేవునికి ఇష్టలుగా ఉంటే శాంతి. ఇవాళ సమాధానం లేదు, శాంతి లేదు. ఎటువంటి ఎంతమంది ఉన్నారు? 60,000 70,000కి మంచం కొనుక్కుంటారు కానీ నిద్ర రాదు. నిద్ర రాదు. 8 అంగుళాలు 12 అంగుళాలు ఎత్తు ఉన్న పరుపు, దాని మీద పడుకున్నా నీకు నిద్ర రాదు. ఎవరి వాళ్ళు నిద్ర? దేవుడు ఆయనకి ఇష్టడుగా ఉంటే శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. దాని ఎక్కువైపోయింది అనుకోని బీరువా దగ్గరే పడుకుంటాడు, నిద్ర రాదు. దొంగలు దూసేస్తారేమో, అవునా? అంచేత సులభన్ గారు అన్నాడు, దేవా నాకు పేదరికమైన అధిక దరిద్రుడిగాను నన్ను చేయొద్దు, అధిక ధనవంతుడిగాను నన్ను చేయొద్దు. దరిద్రుడిగా చేస్తే ఆహారం లేక వస్త్రం లేక దేవుడు నన్ను ఎలా చేసేయడం నిందిస్తానేమో. ధనవంతుడిగా అధిక ధనవంతుడిగా చేస్తే తిని తాగి దేవుడు మర్చిపోతానేమో. ఉద్యోగం రావాలని ప్రార్థన కోరుకున్నాడు, సంఘమంతా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరాధనకు రావడం మానేశాడు. ఎలా అబ్బి అంటే ఉద్యోగం తీరుబడి ఉండాలి కదా. మరి ఉద్యోగం లేనప్పుడు అందరికంటే ముందుకు వచ్చేసేవాడు, ప్రార్థనకి కీర్తనలు పాడేసేవాడు, ప్రార్థన చేసేసేవాడు. మరి ఇప్పుడు అది వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయాడు. కృతజ్ఞత ఉందా? మరి కృతజ్ఞత ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాము. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. దేవదూతలు చెప్పిన మాట యేసుప్రభు పుట్టినప్పుడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏం కలుగుతుంది? శాంతి సమాధానము కలుగుతుంది. ఆపదకాలంలో తప్పించబడతాడు. ఆపద వచ్చినప్పుడు తప్పించబడతాడు ఆయనకి ఇష్టలుగా ఉంటే. గత వారం చెప్పాను, అబీమెలెకు రాజు దగ్గర దావీదు వెర్రివాడి వలె
ప్రవర్తించాడు. ఆపద ఎంత ఆపదది! దేవుడు తప్పించాడా? దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు దావీదు. రాహాబు వేశ్యే, కానీ దేవునికి ఇష్టరాలుగా ఉంది. దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చింది. తన ప్రాణం పోగొట్టుకుండగానే ఇష్టపడ్డది. దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చింది. వ్యభిచారే మార్పు చెందింది. శాస్త్రులు పరిచయాలతో యేసుప్రభు అన్నాడు, మీకంటే ముందు వేశ్యలు సుంకరులు పరలోక రాజ్యంలో ఉంటారన్నాడు. ఎవరికంటే ముందు? శాస్త్రులు పరిచయాలు నిష్ఠ కలిగి భక్తి చేస్తున్నారు, కానీ మానవత్వం లేదు వాళ్ళకి. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ దేవుడికి ఇచ్చింది, నెరవేర్చలేదు. అదే మంచి సమరుడు గారు చెప్పినప్పుడు, ఉపమానం చెప్పినప్పుడు, కొన ఊపిరితో పడి ఉన్నటువంటి ఒక సమరయుడిని, శాస్త్రి వెళ్ళాడు, పరిచయుడు వెళ్ళాడు, వాడిని పట్టించుకోలేదు. కానీ ఒక సమరయుడు వెళ్ళి అతన్ని పట్టించుకున్నాడు. భక్తి కలిగి నిష్ఠ కలిగి ఉంటున్నారు, కానీ దేవుని మాటకు లోబడి ఉండట్లేదు. ఆయనకి ఇష్టలుగా ఉంటేనే సమాధానం, శాంతి వస్తుంది. ఆయనకి ఇష్టంలో లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసుకున్నా, పౌలు గారు అదే చెప్తాడు, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని. 1 కొరింథీ 13 ప్రేమ అధ్యాయం. మృగేడు కంచును గనగడలాడేటువంటి తాళంగా ఉంటుంది ప్రేమ లేకపోతే. అన్నీ చెప్పేస్తారు బాగానే, కానీ పురుగువారిని ప్రేమించరు. ఎంతసేపు వాడు ఏడుతూ ఉంటే బలగా ఏడుతున్నాడు అని సంతోషిస్తారు, ఓదార్చారు. ఇంకా ఎక్కువ కావాలి, కష్టం ఎక్కువ అవుతారు అని అనుకుంటారు. అది దైవ స్వభావము కాదు. నీ శత్రువు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు, వాడు దాహంగా ఉంటే దాహం. యేసుప్రభు చెప్పిన మాటలు అవి చేస్తేనే మనం దీవించబడతాం. ఆయనకి ఇష్టలుగా ఉన్నవాడు ఆ పనులు చేస్తారు. 19వ కీర్తన 18వ కీర్తన 19వ కీర్తన 19వ చరణం 18వ కీర్తన 19వ విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. ఆపద వచ్చింది, నేను ఆయనకి ఇష్టడు కాబట్టి ఆయన నన్ను తప్పించాడు. లేకపోతే ఆ 10వ తారీఖు ఆదివారం దుబ్బలో చనిపోవలసినండి. దేవునికి ఇష్టడుగా నేను జీవిస్తున్నాను అని గొప్పగా నేను చెప్పుకోవట్లేదు. నా చేతనైనంత వరకు అన్ని విషయాల్లో దేవునికి ముందు స్థానం ఇస్తూ ఉంటాను. నా భార్య మాటలు, నా బిడ్డల మాటలు నేను లక్ష్య పెట్టను. దేవుని పనే ముందు కావాలి. దగ్గు వచ్చేస్తుంది, చెప్పడం మానేయండి, అంతసేపు చెప్పొద్దు, ఇంతసేపు చెప్పొద్దని. నా బిడ్డలు గ్రూపులో ఉన్నటువంటి కొంతమంది బిడ్డలు నా కుమార్తెలుగా నన్ను భావించి, తండ్రిగా భావించి సలహాలు ఇస్తున్నారు, కానీ వారి మాట నేను వింటాను. దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం శాస్త్రమా? పౌలు శీలను బంధించి వాళ్ళు అన్నారు, ఈ నామము పేరట నువ్వు ఇంకా ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పంటే వాళ్ళు అన్నారు, దేవుని మాట ముఖ్యమా మీ మాట ముఖ్యమా? మీరేం చేసినా దేవుని మాటే. ఆయన పుట్టించాడు, పోషిస్తున్నాడు. అవసరమైతే నా మట్టుకు బ్రతుకుంటే తీస్తే చావైతే నాకు లాభం. ఇవాళ కాబట్టి రేపైనా చనిపోతాం.
ముట్టి కట్టుకుని ఊగలు గుద్దిసలాడము. ఆయన కొరకు పని చేస్తూ చనిపోతే నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే చావైతే లాభం. ఆపత్కాలంలో తప్పించబడతారు. ఏమని? నేను ఆయన ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. నువ్వు ఇష్టడుగా ఉంటే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆయన ఇష్టడుగా ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆరోదిగా ఆయన ఇష్టడుగా ఉన్నటువంటి వారి తల పైకి లేపుతాడు. ఆయన తల దించుకునేలాగా చేయండి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియవు. ఆయన ఇష్టడుగా ఉంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదు. మనం అనుకుంటారు ప్రజలు, నానా రకాలుగా అనుకుంటూ ఉంటారు. జంగవాడికి అంటుకొచ్చిన అర్థం ఉంటే కుక్కలు బోర్డులు మురుగుతూ ఉంటాయి. జంగవాడు బరువైన పోతా మనుషుల మాటలు మనం లెక్క పెట్టుకోకూడదు. దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది? సరిగా ఉందా? గారిని సీమోను యొక్క హృదయము దేవుని ఎదుట సరిగా లేదని పేతురు గారు గద్దించాడు. డబ్బులు పెట్టి దేవుని వారు కొనాలనుకున్నాడు గారిని చేసేటువంటి సీమోను. దేవుని పట్ల నీ హృదయం ఎలా ఉంది? సరిగా లేదు. సరి చేసుకో. సరి చేసుకుంటే బ్రతుకుతావు. ఇప్పుడైనా సరే సరి చేసుకో. ఇంతవరకు ఏదో జీవించే వాళ్ళగా ఇప్పుడైనా మానేసే చెడు సహవాసాలు, ఇప్పుడైనా మానేసే చెడు అలవాట్లు, ఇప్పుడైనా మానేసే లోకంతో పొత్తు పెట్టుకుని ఉంటాం. విచారంలో పట్టబడ్డ స్త్రీతో, అమ్మ ఎక్కను పాపము చేయకము, ఎక్కను ఇంతవరకు చేసావు, దాంట్లో కొనసాగొద్దు. నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావు, ఇక పాపం చేయవు. క్రీస్తు చేస్తున్న ఉన్నవానికి ఏ శిక్ష విధి లేదు. అతడు తీర్పులోనికి రాడు, జీవంలోనికి దాటిపోతాడు. క్రీస్తు యేసులో ఉంటే ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం స్వీకరిస్తున్నాం. క్రీస్తును మన హృదయాల్లో నింపుకుంటున్నాం. అలాగా జీవిస్తున్నామా? మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం చేసే పనులు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నామా? ఆయన కష్టపెట్టే రీతిగా మనం ఉన్నామా? దేవునికి ఇష్టడుగా ఉంటే ఈ మేలు నీ తల ఎత్తునట్టు చేస్తూ ఉంటాడు. 41వ కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనంలో, నా శత్రువు నా మీద ఉల్లసింపగా ఇండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. శత్రువు ఎటువంటి వాడు? బలవంతుడు. గొలియాతు ఎంత బలం కలిగిన వాడు? వాడి ముందు సౌలు రాజు యొక్క సైన్యం అంతా కూడా యోధారులు భయపడి డేరాలో దాక్కున్నారు. అంటే వాళ్ళకి దేవుడు అంటే ఇష్టలు కాదు. బాలుడు అయినటువంటి దావీదు ఏం చేశాడు? ఒక్క రాయితో కొట్టి చంపేశాడు. అంటే రాయి విసరటమే దావీదు పని, అది నొసట మీద తగిలించడం అన్నది అంచేత యుద్ధము యెహోవాదే. మనం చేయక్కర్లేదు యుద్ధం, ఆయనే చేస్తాడు మన పక్షంగా. మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. అదే అంటున్నాడు, నీ తల పైకి ఎత్తగలుగుతున్నాయి. నీకు ఇష్టడనని నా శత్రువు నా మీద ఉల్లసింపగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియదు. ఆయనకి మన ఇష్టలుగా ఉంటే మన శత్రువుని సహా మిత్రులుగా చేస్తాడు ఆయన.
నీ తల పైకే ఉంటుంది కానీ కిందకి పెట్టుకోవాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో ఉంచుతావు. నమ్మాలి. నమ్ముతున్నావా? దేవుని నమ్ముతున్నావా? దేవునికి వాక్యం నమ్ముతున్నావా? దేవుని సన్నిధి నమ్ముతున్నావా? దేవుని సంఘాన్ని నమ్ముతున్నావా? లోకంతో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నావు. నీకు ఏదైనా అవసరమైతే అప్పుడు ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవునికి ఇష్టంగా ఉండకపోతే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అక్కడిగా ఆయనకి ఇష్టడుగా ఉంటే మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తాడండి. మనం అడక్కపోయినా సరే మనకి ఏదైతే అవసరంగా ఉందో అది ఇచ్చేస్తాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు. మనం ఏం అడిగినా సరే ఆయన మనకి ఇస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఆయనకి ఇష్టలుగా ఉంటే ఏదైనా ఇస్తాడు. ఆయన అసాధ్యమైనది లేదు. ఆయన పక్కన పెట్టేసి ఆయన మాటలు నిర్లక్ష్యం చేసి ఆయన అంటే ఇష్టం లేకుండా జీవిస్తే మనకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం. ఏశావుకి జ్యేష్ఠత్వం ఇచ్చాడు దేవుడు. ఎవరిచ్చారు జ్యేష్ఠత్వం? మా తల్లిదండ్రుల నుంచి ముందే వచ్చాడు కదా. ఎర్రతోట దారం కట్టింది మంత్రసాని. ముందు వచ్చినాడు ఎవరో తెలియడం కోసం. దేవుడు ఇచ్చాడు కదా జ్యేష్ఠత్వం. దాన్ని తృణీకరించాడు. ఒక్క పూట పుట్టి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఆ ఏశావు గురించి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? వాడు భ్రష్టుడు, వాడు వ్యభిచారి. అటువంటి వాడు మీలో ఎవరైనా ఉంటారేమో. అలా ఉండొద్దు. ఏశావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారైనా మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఏం చదివాం 3వ అధ్యాయంలో మనము మరియు మనము ఆయన ఆజ్ఞలను ఆయన దృష్టికి, మన దృష్టికి కాదు, మనం చేసే పని దేవుని దృష్టికి ఇష్టంగా ఉందా? ఆయన దృష్టికి ఇష్టమైనది మనం చేస్తే మనం ఏమి అడిగినా ఆయన అది ఆయన వల్ల మనం పొందుతాం. అవునా? దేవునికి ఇష్టలేని వారికి కలిగేటువంటి మేలు ఎన్ని చెప్పారు? 7 చెప్పారు. ఆ 7 ఏంటో మీరు చెప్పేది వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు మర్చిపోతారా? మరి ఇంకా తరగతి ఎందుకు? అన్యోన్య సహవాసం, ఆయనతో అన్యోన్య సహవాసం. ఏదైనా తోటలో ఆదామవులు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అక్కడ ఆయన మాట విన్నంతసేపు ఉన్నారు. ఆయనకి ఇష్టలుగా లేకపోతే సాతానుకు లొంగిపోయారు. సాతాను మాటకు లొంగిపోయారు. దేవునితో సహవాసం కోల్పోయారు. ఈ లోకంతో పొత్తు దేవునితో విరోధమని మీకు తెలియదా అని పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. రెండోది, ఒంటరిగా విడిచిపెట్టాడు, ఆయన తోడుగా ఉంటాడు. మూడవది, మనం చెడిపోయినప్పుడు, దారి తప్పిపోతున్నావా విశ్వాసి? దారి తప్పినప్పుడు గద్దించి మనం లైన్లో పెడతారు. అవునా?
నాలుగవది శాంతి సమాధానం ఇస్తాడు. ఐదవది ఆపత్కాలంలో మనం తప్పించుకుంటాం. ఆపత్కాలమున నమ్మదగిన దేవుడైన. ఆరోది నీ తల హెచ్చుగా ఉంటుంది. అందరిలో కూడా నీ తల పైగా ఉంటుంది, కానీ తల దించుకునేటువంటి రీతిగా దేవుడు చేయడు. తల దించుకునేవాడు ఆయన ఇష్టలుగా ఉంటే. ఆఖరిది ఆయన ఇష్టలుగా ఉంటే మనం ఏం అడిగినా సరే ఆ చందమామని దింపికి వచ్చే బాబు నాకు కావాలంటే ఇచ్చేస్తాడన్న. యెహోషువ సూర్యుని ఆగమన్నాడు, చంద్రుడిని ఆగమన్నాడు. ఆగినే లేదా ఇంచేత యెహోషువ దేవునికి ఇష్టగా ఉన్నాడు. ప్రకృతి చట్టాన్ని మార్చేసాడు అట్లా. అంచేత ఇవాళ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులు లేకపోతే 29 రోజులు, ఒక నెలలో 30 రోజులు, ఒక నెలలో 31 రోజులు. దానికి కారణం ఏంటి? యెహోషువ సూర్యచంద్రుల్ని ఆపేశాడు. బ్రేక్ అయిపోయింది అక్కడ. ఏలియా దేవునికి ఇష్టగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంటే మళ్ళీ వర్షం కురిసేటట్టు ప్రార్థన చేసేది, వర్షం వచ్చింది. ఏలియా మన వంటి మనుషుడే. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. అలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. 7 సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. లేఖనాలు రిఫరెన్సులు చెప్పాను. అవునా? అవి అలా ఉన్నవా లేదా ఆలోచన చేసుకోండి. అలాగే జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. అటు దీవులను మనం అంతా కూడా పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతిలో వెత్తబడిన వాక్యం బిడ్డ హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితాల్లో మీ యొక్క వాక్యానికి లోబడి జీవించండి, నేర్పించమని ప్రార్థన చేసి పారంపర్య ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు దూరపరిచి గ్రంథంలో మీరు ఏవైతే రాయించారో వాటిని బట్టి జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే వాక్యం ప్రతి ఒక్కరిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గతించిన వారమంతా కాచి కాపాడే రీతిగా రాబోయే వారు కూడా అంతకంటే అధికమైన మేడతో మమ్మల్ని నింపారు చేసి మీ చిత్తమైతే మీ కుమారుడు క్రీస్తు రాకడ ఆలస్యమైతే మరి యొక్క శుక్రవారం మేమంతా కలిసి మీ సరిలో ప్రార్థించి వాక్యం ధ్యానించే భాగ్యం దయచేస్తారని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు నామంలో వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.